వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఏపీలో ప్రవచనకర్తల ముసుగులో రాజకీయాలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని చాలా మంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా ఒక ప్రవచనకర్త ఆయన గరికపాటి నరసింహారావు గారు గత కొంతకాలంగా ఆయన చాలా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయటం ఇవన్నీ మనం చూస్తున్నాం. గతంలో కూడా ఆయన ఒకసారి హైదరాబాద్ లో దత్తాత్రేయ గారు, బీజేపీ నాయకుడు దత్తాత్రేయ గారు నిర్వహించినటువంటి అలయ్ బలయ్లో కూడా చిరంజీవి గారి మీద కొంత అనుచితమైనటువంటి ప్రవర్తన ఆయన ప్రవర్తించినటువంటి విషయం మనకు తెలిసిందే. చిరంజీవి గారి అభిమానులు అప్పుడు సెల్ఫీలు తీసుకుంటుంటే అదే వేదిక మీద ఉన్నటువంటి గరికపాటి గారు, మీరు కనుక ఆపకపోతే నేను లేచి వెళ్ళిపోతాను అని చాలా దురుసుగా మాట్లాడినటువంటి వైనం కూడా మనం చూసాం. అప్పట్లో అది చాలా వివాదమైంది. చిరంజీవి గారి అభిమానులు కూడా చాలా తీవ్రంగా స్పందించారు దాని మీద. సరే, ఆయన ఇప్పుడు తర్వాత ఏదో వివరణించుకునే ప్రయత్నం చేశారు. తర్వాత ఇటీవల కూడా ఆంధ్రప్రదేశ్ అనే పేరు నాకు నచ్చలేదు అంటూ మళ్ళీ మరొక వివాదానికి తెరలేపారు. తెలుగునాడు అని పెట్టాలి, తెలుగుతనం లేదు ఆంధ్రప్రదేశ్ లో, అది ఇది అని చెప్పేసి దాని మీద కూడా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇక తాజాగా మళ్ళీ ఆయన మరొకసారి మధ్యాహ్న భోజనం పథకం కింద పిల్లలకి స్కూలు విద్యార్థులకు పెట్టేటువంటి భోజనం ఏదైతే ఉంటుందో అది చాలా గొప్ప పథకం. అది ఆ పథకం మీద ఆయన విమర్శలు చేయడం కాదు, విసురుగా కూడా మాట్లాడారు, చాలా దురుసుగా కూడా మాట్లాడారు. వాళ్ళు భోజనాలు వాళ్ళు తెచ్చుకోవలేదు, మానేమానండి. పిల్లలకి వాళ్ళల్లో మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కల. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా, అన్నం తినేవాడు కోడిగుడ్డు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పండి. కొడుకుడు కోసం వస్తావు నువ్వు. ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, వాళ్ళ కర్మ కాలిపోయి. చదువు చెప్పక్కల్లా. ఎన్ని గుడ్లు వెళ్ళాయి, ఎన్ని గుడ్లు మిగిలాయి, ఎన్ని గుడ్లు మధ్యలో పేలాయి, ఎన్ని గుడ్లు ఈ మాస్టర్ తినేసాడు. ఇంక వీడు చదువు ఎందుకు చెబుతాడండి? అసలు పిల్లలకి భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోవలేదు, మానేమానండి. పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచం ఎక్కి కూర్చుంటాడు. విద్యార్థికి ఇన్ని సౌకర్యాలా అవసరమా? చదువు రావట్లేదు ఎవరికి, భోజనాలే వస్తున్నాయి. పైగా అందులో బల్లి పడింది, పిల్లి పడింది, పడదా? ఆ వండి పెట్టే వాళ్ళకి డబ్బులు ఉండవు. ఎక్కడి నుంచి ఇస్తారు? ఎంతమందికి ఇస్తారమ్మా? ధార పోస్తారు ప్రభుత్వం వాళ్ళు. ఎక్కడి నుంచి ఉన్నాయి డబ్బులు? ఇక్కడ ప్రభుత్వం పని ఏమిటంటే బాగా చదువు చెప్పడం తప్ప పుస్తకాలు ఇవ్వడం, బట్టలు కుట్టించడం, అన్నం పెట్టడం కాదండి. ఈ అంశం మీద సామాజికవేత్త, అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్ అశోక్ గారు మనతో జాయిన్ అయ్యారు ఈ అంశం మీద మాట్లాడడానికి. సార్ నమస్కారం. సార్ నమస్కారం మోహన్ గారు. సార్ ఎలా చూడాలి సార్ అసలు గరికపాటి గారు అంటే ఆయన మాట్లాడిన దాంట్లో చాలా అనుచితంగా వ్యాఖ్యలు ఉన్నాయనేటువంటి చర్చ జరుగుతుంది. దీని మీద గరికపాటి గారు ఆయన చాలా గౌరవించదగిన వ్యక్తే, కానీ ఈ విషయంలో ఆయన కొంచెం పొరపాటు పడ్డారేమో అనిపిస్తుందండి. ఆ వ్యాఖ్య సరైనది కాదు. ఆ వ్యాఖ్యను మనం 100% ఖండించాల్సిందే. ఈ రోజున మనం దేశ పరిస్థితుల్లో కానీ రాష్ట్ర పరిస్థితుల్లో కానీ పేదరికం ఎలా ఉందో మనందరికి తెలుసు. గ్రామాల్లో కానీ కొన్ని ప్రాంతాల్లో కానీ వాళ్ళ పిల్లల్ని స్కూల్ కి పంపించడానికి తల్లిదండ్రులు వారికి ఆర్థిక స్తోమత సరిపోవట్లేదు. వాళ్ళు సరైన పౌష్టిక ఆహారాన్ని కూడా తమ బిడ్డలకి ఏర్పాటు చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వారు ఆ డ్రాప్ అవుట్ ని నియంత్రించడానికి, స్కూల్స్ కి ఎక్కువ మంది పిల్లలు వచ్చేలాగా ఆకర్షించడానికి, వాళ్ళకి ఆరోగ్యరీత్యా మంచి పోషక ఆహారాన్ని అందించడానికి చేసే ప్రయత్నమే ఈ మిడ్ డే మీల్ అంటే మధ్యాహ్నం భోజనం. మరి పోషకాహారం కావాలంటే ఎగ్ అని, డిఫరెంట్ కర్రీస్ అని ఇవన్నీ మనం పెట్టాలి. అప్పుడే ఇప్పుడు యూతే కదండి మన దేశానికి వెన్నుముక, యూతే కదండి మన దేశానికి బలం. రాబోయే తరాలకి యూత్ ని మంచి స్ట్రాంగ్ గా, మేధావులుగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది కదా. మరి అది వాళ్ళ ప్రాథమిక బాధ్యత ప్రభుత్వానికి. అదే ఈ రోజు అది చేస్తుంది. అది చేస్తుంటే ఇలాంటి అది ఖర్చు కాదు, పెట్టుబడి అని కూడా అంటారు. అది ఎగ్జాక్ట్లీ మానవ వనరుల మీద పెట్టుబడి. అది విద్యార్థులు అనే వనరుల మీద మనం పెట్టుబడి పెడుతున్నాము. అవి రాబోయే 5-10 సంవత్సరాల తర్వాత దానికి డబుల్ త్రిబుల్ మనకి తిరిగి వస్తాయి. ఇది ప్రభుత్వం యొక్క కాన్సెప్ట్. దీన్ని ఆయన వక్రీకరించి మాట్లాడడం అనేది మనం దాన్ని చాలా ఖండించాల్సిన విషయం అండి. మన మీద భిక్షానికి ఇచ్చినట్టు కాదండి, వాళ్ళ హక్కు అండి. అది ప్రాథమిక హక్కుల్లో ఒక భాగం ఉంది. ప్రభుత్వానికి బాధ్యత ఉంది, ప్రజలకు తీసుకోవాల్సిన హక్కు కూడా ఉంది. 2003లోనే సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా వారు ఒక జడ్జిమెంట్ పాస్ చేశారండి. ఏంటంటే పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఏం చెప్తుంది సుప్రీంకోర్టు? రైట్ టు ఫుడ్ యాజ్ ఏ ఫండమెంటల్ రైట్. ఫుడ్ అనేది ఫండమెంటల్ రైట్ అండి. ఎస్పెషల్ విద్యార్థులకి అది కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. దాన్నే ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. ఈ విషయం చాలా మందికి తెలియక ఏదేదో మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీన్ని ఫుల్ ప్లెడ్జ్డ్ గా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు 2003లోనే దీని మీద ఇచ్చింది.
మంచి ఫుడ్ ఇచ్చి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. ఆ మిడ్ డే మీల్స్ లో మధ్యాహ్న భోజనంలో మీకు ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే ఆ పొరపాట్లే రెక్టిఫై చేసుకొని వాటిని అధిగమించే ప్రయత్నం చేయాల్సిందే కానీ అసలు అది మిడ్ డే మీల్ రాంగ్, మధ్యాహ్నం భోజనం పెట్టకూడదు, వాళ్ళే తెచ్చుకుంటారు, ఆ వర్డ్స్ అనేవి చాలా ఖండించదగిన విషయం. అమ్మఒడి కానీ జగనన్న గోరుముద్ద కానీ అవి గేమ్ చేంజర్స్, చాలా పెద్ద రిఫార్మ్స్ అని అప్పట్లో చాలా విద్యావేత్తలు కూడా చాలా మంది చెప్పినటువంటి విషయం. ప్రపంచ దేశాలే పొగిడి సార్, ఐక్యరాజ్య సమితి కూడా కామెంట్ చేసింది సార్, ఇది చాలా మంచి విషయం, ఇది చాలా మంచి కాన్సెప్ట్ అని మన పక్క రాష్ట్రాలు కూడా వచ్చి దీన్ని కాపీ కొట్టి తీసుకెళ్ళడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి. ఇలాంటి దాన్ని ఇలాంటి మేధావులు సంఘ సంస్కర్తలు లాంటి వాళ్ళు ఈ విధంగా దీన్ని వక్రీకరించి మాట్లాడతాం ఇది కరెక్ట్ కాదు. నాకు తెలిసి ఈ మధ్య ఏదో ప్రస్తుత గవర్నమెంట్ లో ఏదో అవార్డు వచ్చినట్టుంది, వాళ్ళ మెప్పు పొందడం కోసం ఈ విధంగా కామెంట్ చేసేయడం నాకైతే డౌట్ గా ఉంది తప్ప ఆయన అంత తెలివి తక్కువగా కామెంట్ చేసేయడం కాదు సార్. దీనికి నేపథ్యం ఏంటంటే మొన్న మైలవరం దగ్గర ఒక స్కూల్లో మిడ్ డే మీల్స్ బాగోలేదని పిల్లలు మొత్తం పాడేసి డస్ట్బిన్ లో అదంతా పెద్ద ఇష్యూ అయింది కదా. అది దాని మీద లోకేష్ గారు సారీ కూడా చెప్పారు. కానీ విచిత్రం ఏంటంటే ఆ అనుకూల మీడియా ఏదైతే ఉందో, కూటమి అనుకూల మీడియా, లేదు ఇదంతా అసలు క్రియేటెడ్, ఇది ఆ హెడ్ మాస్టర్ ని ఎవరో ట్రాప్ చేశారు అంటే వాళ్ళ ఉద్దేశం వైసీపీ వాళ్ళు ట్రాప్ చేసి హెడ్ మాస్టర్ తోటి చేయించారు అనే విధంగా ఏదో మాట్లాడారు. దానికి లోకేష్ గారు సిన్సియర్ గా ఆయన సారీ కూడా చెప్పడం జరిగింది, అందరూ అభినందించారు ఆయన్ని. కానీ వాళ్ళు మాత్రం దాన్ని వేరే విధంగా వేరే కోణంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆ నేపథ్యంలో మీరు అన్నట్టు ఏదో ఈయన వాళ్ళ దగ్గర మార్పులు కొట్టేయడానికి మాట్లాడిన మాటలా ఉంది అది. రెండో పాయింట్ అండి, ఆ మైలవరం సంఘటన తర్వాత అదే సంఘటన అనేక ప్రాంతాల్లో అనేక ఏరియాల్లో ఆంధ్రప్రదేశ్ లో జరిగింది, ఇది జరుగుతూనే ఉంటది. కానీ ఆ టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పడానికి ముందుకు రావట్లా. ఎందుకంటే అలా ప్రతి వాళ్ళు కంప్లైంట్ చేస్తారని చెప్పేసి ఆ మైలవరంలో ఉన్న మాస్టర్ ని సస్పెండ్ చేయడం జరిగింది. ఆ భయంతో ఎవరు ముందుకు రావట్లా. అందులో భాగంగానే అది అయిన 2 రోజులకే గొల్లపూడి, విజయవాడ దగ్గర ఉన్న గొల్లపూడిలో కూడా సేమ్ ఇన్సిడెంట్ రిపీట్ అయిందండి. ఆ మైలవరం ఎమ్మెల్యే గారు ఆ గొల్లపూడిలో ఒక ప్రభుత్వ పాఠశాలను విజిట్ చేసినప్పుడు వాళ్ళు కూడా మాకు ఏమీ బాగోలేదని తల్లిదండ్రులే కంప్లైంట్ ఇచ్చారు. టీచర్లు ఇవ్వడం మానేశారు, ఎందుకంటే ఉద్యోగాలు పోతున్నాయి కదా. 2 days బ్యాకే మొత్తం ఇస్తే ఆ ఎమ్మెల్యే గారు ఏం చేయాలో తెలియక కారెక్కి వెళ్ళిపోయాడు, ఒక రకంగా పారిపోయాడు అనిపించింది. ఏంటంటే వీళ్ళు ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడతాం, ఉద్యోగులు ప్రశ్నిస్తే ఉద్యోగాలు తీసేయటం, భయాన్ని క్రియేట్ చేసి వీళ్ళు పరిపాలన చేస్తున్నారు. చూడండి, ఇప్పుడు చిన్న పిల్లలకి మధ్యాహ్నం భోజనం అనేది ఫండమెంటల్ రైట్ సార్. అది మీకు స్టాఫ్ సరిపోకపోతే హెడ్ మాస్టర్లు, టీచర్లే ఆ భోజనం పెట్టాల్సి వస్తే మీరు ఎక్స్ట్రా స్టాఫ్ ని రిక్రూట్ చేసుకోండి. ఈ పేదల దగ్గర కూడిని తీసేయనే కార్యక్రమాలు మరి దీనికి ఏమన్నా కంకణ కట్టుకున్నాయేమో మీకు అనుమానం వస్తుంది. ఈ విధంగా చేతం కరెక్ట్ కాదు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం మీకు ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలో మిడ్ డే మీల్ ఏర్పాటు చేయాల్సిందే. ఇష్యూని క్రియేట్ చేస్తున్నారు అంటే పేద పిల్లల భోజనాన్ని, నోటికాడ భోజనం కూడా తీసేస్తారా? ఎక్కడికి పోతున్నారు? ఇది మీ జేబులో ఇచ్చారు కాదండి, ప్రభుత్వం వారు దానికి సపరేట్ ఫండ్ ఉంటుంది. వచ్చిన చదువు ఇవ్వాలి, మంచి చదువు ఇవ్వాలి, మంచి ఆరోగ్యం ఇవ్వాలి. ఇవన్నీ కూడా ప్రాథమిక హక్కులండి. విద్యని వ్యాపారం చేశారు, వైద్యాన్ని వ్యాపారం చేశారు. అంటే ప్రాథమికంగా ఉచితంగా లభించాల్సిన వస్తువులన్నీ పేదలకి రాకుండా కమర్షియల్ చేశారు మొత్తం. అంటే ఈ ప్రభుత్వం ఇంక దేనికి? మీరు ప్రైవేటైజేషన్ చేస్తే మీరు దేనికండి? పరిపాలన ప్రైవేటైజేషన్ ఇచ్చేసేయండి. ఒక పక్కేమో చంద్రబాబు నాయుడు గారు పిల్లల్ని కనండి అంటున్నారు. ఆ పిల్లల్నేమో ఇప్పుడు పిల్లలకు భోజనం పెట్టడానికి కూడా అది ఒక వర్గానికి నచ్చట్లేదు. అది ఏంటో మరి. మీ క్వశ్చన్ బాగుంది, చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. 100%. మీరు పిల్లల్ని కనమన్నారు, అక్కడ భోజనం పెట్టనంటున్నారు, మరి ఏది కరెక్ట్? ఇది అసలు ఈ పరిపాలన ఏంటో, ఈ వ్యవస్థ ఏంటో ప్రజలు భయపడి చచ్చిపోతున్నారు సార్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.